హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జ్యోత్స్నా అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో గుంత పొంగనాలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. దానికోసం ముందుగా మనం దోసపిండిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదండి. దోసపిండితోటి గుంత పొంగనాలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. గుంత పొంగనాల కోసం మనం ఇవన్నీ వేసుకోవాలండి. 2 ఉల్లిపాయలు, 1 క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ కూడా మనం గుంత పొంగనాల్లో వేసుకోవాలి. మనం ముందుగా తీసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాం. క్యారెట్ అయితే చిన్న తురుముతోటి ఇలా తురుముకున్నామండి. సన్న తురుము ఉంటుంది కదా, దాంట్లో అయితే ఇలా తురుము పెట్టుకున్నాము. కరివేపాకుని చిన్నగా ముక్కలు చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నాము. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ అనేది చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న దోసపిండిలోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వచ్చి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం ముందుగానే తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము, అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ కూడా వేసినాక మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం పూర్తిగా పిండిలో కలిసేలా కలుపుకోవాలి. కొద్దిగా ఎవరైనా సోడా ఉప్పు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి, బేకింగ్ సోడా. అది కావాలనుకున్న వాళ్ళు వేసుకోండి, నేనైతే వేయట్లేదు. అలాగే పిండి కూడా చిక్కగా ఉంది కదండి, కొద్దిగా వాటర్ అయితే పోసుకుని పోసుకుంటే సరిపోతుంది. ఇలా పిండి అనేది ఇలా ఉంటే సరిపోతుందండి, ఇంకా అంతకు మించి లూజ్ కూడా ఉండకూడదు. నేను పిండి మొత్తం కలిపిన తర్వాత ఉప్పు చూస్తే నాకు ఉప్పు సరిపోలేదండి. నేను కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకుని మళ్ళీ పూర్తిగా సాల్ట్ కూడా మొత్తం పిండిలో కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. మనకి పిండి మొత్తం కలపటం అయిపోయింది కదండి. ఇప్పుడు పొంగనాలు ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. స్టవ్ ఆన్ చేసి పొంగనాలు ఇది ఉంటుంది కదండి, ఇది డిమార్ట్లో దొరుకుతుంది పొంగనాలది ప్లేట్. ఇది పెట్టేసుకుని ముందుగా ఆయిల్ వేసుకోవాలి. అన్నిటిలో కూడా ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒకసారి బ్రష్ తోటి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే దీంట్లో వేసుకోవాలి. ఇలా అన్నింటిలో కూడా పిండి వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసుకుని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం మూత తీసి చూద్దామండి. మనకి కింద వైపు ఉడికిపోయింది. మళ్ళీ వీటిని మనం టర్న్ చేసుకోవాలి, వెనక వైపు కూడా తిప్పుకొని ఉడికించుకోవాలి. ఇలా ఒక స్పూన్ సహాయంతో ఇలా తిప్పుకోవటమేనండి, చాలా ఈజీగా తిరిగిపోతాయి. ఇలా తిప్పుకొని రెండో వైపు కూడా మనం వీటిని ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఒకవైపు చక్కగా ఉడికిపోయినాయి. ఇలా మొత్తం రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూత తిప్పుకొని అటువైపు కూడా ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలి. మరొక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్, రెండో వైపు కూడా ఎలా ఉడికాయి అనేది. రెండో వైపు కూడా చక్కగా ఉడికిపోయినవి. చూసారు కదండి, రెండో వైపు కూడా ఉడికిపోయినాయి. ఇవి ఇప్పుడు తీసేసుకోవచ్చు. ఇంకా తీసేసుకొని ఇప్పుడు ఎలా అయితే ప్రాసెస్ చేసామో మళ్ళీ ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసి మొత్తం మళ్ళీ అయితే పిండిని దీనిలో వేసుకోవాలి. మనం మొత్తం ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పిండి వేసుకోవాలి. మళ్ళీ కూడా ఇలా అన్నింటిల్లో కూడా మళ్ళీ ఇలా మొత్తం పిండి వేసుకోవాలి. ఇలా అన్నింటిల్లో కూడా పిండి వేసుకుని మనం ముందు వాయ ఎలా అయితే ఉడికించుకున్నామో ప్లేట్ పెట్టేసేసి అలాగే ఉడికించుకోవాలి. ప్రాసెస్ మొత్తం ఇంతకు ముందులాగానే చేసుకోవాలండి. మన గుంత పొంగనాలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. చూసారు కదండి, సేమ్ ఇలాగే చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ పొంగనాలు లోపల కూడా చక్కగా ఉడికిపోయినాయండి.
ఇది పల్లి చట్నీతో కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారు కదండి ఎంత చక్కగా లోపలైతే ఉడికిపోయిందో. పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. అలాగే టమోటా పచ్చడి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్ వచ్చేసి. మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్లో తప్పకుండా ట్రై చేయండి. మీకైతే గుంత పొంగనాలు ఎలా వచ్చాయో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. నేను చెప్పడం మర్చిపోయానండి, ఇది మార్నింగ్ టిఫిన్గా అలాగే ఈవినింగ్ పిల్లలు వచ్చే టైంకి స్నాక్స్ ఐటమ్గా పెట్టుకోవచ్చండి. మన ఇంట్లో ఆల్రెడీ దోసపిండి ఉంటుంది కదండి. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్ ఇవి సింపుల్గా ఇంటి వరకే వేసేసి పిల్లలు వచ్చే టైంకి ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్గా పెట్టవచ్చు. లేదంటే మార్నింగ్ ఈజీగా మనకి బ్రేక్ఫాస్ట్గా అయిపోతుందండి. ఇలాంటివి చేసి అప్పుడప్పుడు పెట్టవచ్చు. క్యారెట్ ఎక్కువగా వేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. కొద్దిగా ఆయిల్ తగ్గించుకొని క్యారెట్ ఎక్కువ వేసుకుని పిల్లలకి పెడితే హెల్దీ ఫుడ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి గుంత పొంగనాలు ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.